ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మిథున రాశిలో జన్మించిన జాతకుల 2025 సంవత్సరం మే 21వ తేదీ బుధవారం రోజున మిథున రాశి వారు ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఆమె ఏ విధంగా చేస్తుంది, మరి ఇంతకీ మిథున రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మార్పులు రాబోతున్నాయి. మే 21వ తేదీ బుధవారం యొక్క జీవితంలో ఏం జరుగుతుంది? ఇక ఆ శ్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. మరి ఈ విషయంలో ఆమె ఏ విధంగా ఆలోచిస్తుంది? అదే విధంగా మీ యొక్క రాశి వారికి గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అంటే అనుకూలతలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి మరెన్నో విషయాలు కూడా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అనేది అవుతుంది. వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఇక వీరు చాలా మంచి స్నేహిత వర్గాన్ని కలిగి ఉంటారు. స్నేహితుల కోసం ప్రేమకు ఎంత ప్రాధాన్యతని ఇస్తారో స్నేహిత వర్గానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. వీరు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక వీరు మంచి చెడులను ఆలోచించి బేరేజీ చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. ఇక సూర్య భగవానుడు సూర్యుడు తన రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ అన్యోన్యంగా ఉండడం వల్ల రాశులన్నీ శక్తివంతంగా పడుతూ ఉన్నాయి. దీనివల్ల ఈ యొక్క రాశుల వారి అద్భుతంగా ఉంటున్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా విమర్శించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక అదే క్రమంలో సూర్యుడి సంచారం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ సమయంలో మిథున రాశి వారికి కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు. ఇక జీవిత భాగస్వామితో సలహా సాంప్రదాయాలతో చేసే పనులు ఆర్థిక లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత స్థాయికి మిథున రాశి వారు ఒక పరంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు. అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆ సమయం మొత్తం కూడా చాలా ఫేవరబుల్గా అనుకూలంగా జరుగుతుంది. ఇక జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. అది కూడా కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వీరికి మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి పెరుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలు పొందుకుంటారు. క్రమం తప్పకుండా నవగ్రహాలను ప్రదర్శించడం వలన చేసే లాభాలు మంచి జరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. అలర్ట్గా ఉండండి. చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారు ఈ సమయంలో వారికి కొంతకాలం పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఆకస్మిక కార్యక్రమం వల్ల ఆసక్తి కలుగుతుంది. ఆ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. మతపరమైన కార్యక్రమాలను పాల్గొంటారు. కోపానికి నియంత్రించుకునే మీకు ఎంత లాభం కలుగుతుంది. ఇక మిథున రాశి వారు రాబోయే రోజుల్లో ఇలా వర్ణించబోతుంది. అంతేకాదు మనం స్టార్టింగ్లో ఈరోజు మనం ఈ విషయం గురించి మనం క్లారిటీ అనేది తీసుకుందాం.
తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మే 21వ తేదీ బుధవారం రోజు మిథున రాశికి ఒక స్త్రీ మీకు తెలియకుండానే రహస్యంగా చాలా సీక్రెట్గా ఇష్టపడుతుందండి. ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లుగా, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీకు ఇప్పటి వరకు తెలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఏ విధంగా తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఇక ఎవరైనా తెలిస్తే ఆమెకు ఇబ్బంది సంబంధించిన అంటే ఇప్పుడు ఏదైనా ఒక రహస్యం ఆమె చాలా గుట్టుగా వన్ సైడ్ లవ్ అనేది చేస్తుంది. ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో తను చివరి వరకు తెలియకుండా, ఎందుకంటే మీకు ఎదురు పడితే మీ గుండెల్లో ఒక భయం అనేది వేస్తుంది. తనకు మిమ్మల్ని చూడగానే భయం వేయడం వల్ల తను ప్రేమించిన విషయం మీకు చెప్పుకోలేకపోతుంది. కాబట్టి ఫోన్ కాల్ ద్వారా కానీ, మ్యారేజ్ బుల్ల ద్వారా కానీ ఏదో ఒక విధంగా మీకు తెలియజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం అనేది తెలుపుతుంది. ధైర్యంగా చెప్పుతూ ఉంటుంది. ఇక ఆ స్త్రీ చెప్పలేక చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఆ స్త్రీ ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇక పర్పస్ లో కూడా పెరుగుతుంది. తను ఎటువంటి మంచి ఇష్టపడుతుందో చెప్పడం జరిగింది. ఇక ఎక్కడ అంటే మీకు ఇక కొలిప్స్ అయితే ఆఫీస్లో కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, ఇంటి చుట్టూ ఉన్న ప్రక్కల లేదా రియల్ స్టేట్మెంట్లో తెలిపిన వాళ్ళ సన్నిహితుల శ్రేయోభిలాషులు ఎవరైనా సరే, వీళ్ళలో ఎవరైనా ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది. అది కూడా రహస్యంగా అండి, చెప్పదు. తనకు తప్పు ఈ విషయం ఎవరికి తెలియదు. తనకు ఆ దేవునికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు అన్నమాట. ఆ విషయం అనేది మీకు కాబట్టి అటువంటి స్త్రీ రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని అనేది ప్రాణంగా ప్రేమిస్తుంది. ఖచ్చితంగా ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది అన్నమాట. ఆ యొక్క విషయాన్ని మీతో మాట్లాడడానికి ఆమె చాలా విధాలుగా కాల్ అనే మెసేజ్ అనేది చేయడానికి కానీ ఏదో ఒక రకంగా మీకు చెప్పడానికి అనేది ఆమె లవ్ అనేది చేస్తుంది. కాబట్టి మీరు అనేది చెప్పడం వల్ల యాక్సెప్ట్ చేసి తనను వివాహం చేసుకోవడం వల్ల మీ జీవితంలో అనేక రకాల లాభాలను, శుభ ఫలితాలను పొందుకుంటారు. అదే విధంగా ఇప్పుడు ఏదైనా ఒక వారం గడుస్తుంది. ఈ వారంలోపు ఖచ్చితంగా స్త్రీ చెప్పడం జరుగుతుంది తన మనసులో మాట. దాంతో మీరు ఆకస్మికంగా మీకు చాలా మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆర్థికంగా కూడా లాభపడతారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో అద్భుతంగా మారబోతుంది. ఇక వ్యాపారాలలో కూడా ఆశించిన పురోగతి, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కాలంలో ఇతరులను గుడ్డిగా చాలా నమ్మకండి. నమ్మి మీ విషయాలన్నీ చెప్పుకోకూడదు. ఇక భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రారంభంలో కూడా, రాబోయే ప్రారంభంలో కూడా బాగా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఇక ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉన్నత అధికారులతో సంబంధిత మెరుగుపడతాయి. మీ అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ యొక్క వారం మధ్యలో కొత్త పనులు ప్లాన్ చేసుకోబోతున్నారు. ఇక చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.